ఇరాన్‌కి చావు దెబ్బ అంటే ఏంటో చూపించింది ఇజ్రాయెల్. ఇరాన్‌కి సంబంధించినటువంటి సుప్రీమో ఖొమైనీనే చంపేయడం అంటే, ఆయనతో పాటుగా అప్పుడున్నటువంటి సైనిక చీఫ్ అందరిని చంపేయడం అంటే విజయం సాధించినట్టే. ప్రతిఘటన, ఆ ప్రతిఘటనకి రివర్స్ అటాక్ నడుస్తూనే ఉంది. తాజాగా నిన్న కాక మొన్న ఒక భవనం మీద భారీ బాంబులేశారని నేనే ప్రస్తావించి, ఆ వీడియోస్‌తో సహా చూపించాను. ఆ భవనంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా B2 బాంబర్‌లతో దాడి చేశారు. బంకర్ బస్టర్ బాంబులతో అక్కడేదో పెను ఉత్పాతమే జరిగింది. సుమారు 50 మంది దాకా ఇరాన్‌కి సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారని తెలుస్తోంది అన్నటువంటి. ఇప్పుడు ఆ విషయాల్లో కన్ఫర్మ్ చేశారు. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీతో పాటు బసెజ్ ఫోర్స్ కమాండర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు అన్నటువంటి విషయం తేలింది. తద్వారా ఇద్దరు కీలకమైన వ్యక్తులు, ఈ ఇద్దరు ఇప్పుడు యుద్ధాన్ని నడిపిస్తున్నది వాళ్ళే. ఖొమైనీ మరణం తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తులని కాల్చి పడేసింది, అంతకంటే పేల్చి పడేసింది. కనీసం శవం ముక్కలు కూడా దొరకవు అక్కడ, ఇలాంటి పేలుళ్లలో జరిగినప్పుడు. అంత దారుణమైనటువంటి పెను విధ్వంసం సృష్టించి ఇరాన్‌కి చావు దెబ్బ తీసింది ఇజ్రాయెల్.